ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు టీడీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పుడు మీరు ఓటు ఆమెకేసి గెలిపించడానికి మీ ఓటు కీలకం. ఆ సమయంలో అసెంబ్లీలో మీ సహచర ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రవర్తన అభ్యంతరకరం అనేది ప్రసార మాధ్యమాల్లో ప్రముఖ ఎనలిస్టులుగా రకరకాల చర్చ జరిగింది. ఆ రోజు మీరు సభలో ఉండగా కొడాలి నాని దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి వాళ్ళ భాష, వాళ్ళ హావభావాలు ప్రత్యేకించి మిమ్మల్ని కార్నర్ చేసి ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది, మీ చుట్టూ చేరి మీ మీద మాటల దాడి. ఇక్కడ చిన్న తేడా ఉంది సుమర్ గారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సమయానికే నేను పార్టీకి దూరంగా జరిగి 2 నెలలు అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కంటే 2 నెలల ముందే, అంటే జనవరి 26వ తారీఖున బహిరంగ విలేకరుల సమావేశం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటే ముందే అసెంబ్లీ సమావేశాల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరల. నా నియోజకవర్గ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 9 రోజులకు పెట్టిన సంతకాలు, ఆ జెరాక్స్ కాపీలు చేతిలో పట్టుకొని అసెంబ్లీకి వెళ్తూ ఉన్నా. ఒక్కడనే గవర్నర్ అనింది కదా, పోలీసులు ఆపారు కొన్ని 100 మీటర్ల దూరంలో. ఆ కార్డులు తీసేయాలా అన్నారు. కొందరు నడిచిన తర్వాత తీసేసాం. కొన్ని పేపర్స్ జేబులో పెట్టుకున్నాం. అసెంబ్లీలో పోయిన తర్వాత 4 గంటల పాటు, అక్షరాల 4 గంటల పాటు నా నియోజకవర్గ సమస్యల్ని ఇలాగే చేతిలో పట్టుకొని నిలుచుకున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేను చేరల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ఒకరని కాదు, దాదాపు సగం మంది నీచాతినీచంగా, ఘోరంగా మాట్లాడటం జరిగింది. ఏదైనా ఆ రోజు అసెంబ్లీలో కాస్త హోందాగా ప్రవర్తించి సర్దుబాటు ప్రవర్తించారంటే రాయచోటి ఆనాటి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అయినప్పుడు, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వసంతకృష్ణ ప్రసాద్ గారు, వారు సర్దుబాటు ప్రయత్నం చేశారు. వారి మాట ఎవరు వినే పరిస్థితి లేదు. మామూలు మాటలు కాదు, 4 గంటల పాటు నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా కుటుంబాన్ని ఉద్దేశించి ఘోరమైన భాష. తలుచుకుంటేనే ఆగ్రహం పెళ్ళిపుతుంది, కడుపు రగులుతుంది. అందరూ సాక్ష్యం దీనికి. రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సాక్ష్యం, వైకాపా ఎమ్మెల్యేలు సాక్ష్యం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యం, ఆనాటి స్పీకర్ తమ్మినేని సీతారాం సమక్షంలో దుర్మార్గం. 4 గంటల తర్వాత నన్ను బలవంతంగా మార్షల్స్ని పెట్టి నెట్టించిన పోయిన. కానీ నాకు సంతోషం సుభకర్ గారు, నేను ఒక్కడినే ఒంటరిగా ఉద్యమ స్ఫూర్తితో 4 గంటలు ఉంచుకుని పోరాటం చేశా. నేనే స్లోగన్లు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధ్వానపు రోడ్లు సరిచేయాలి, నేనే స్లోగన్. మొదటి మాట నాదే, రెండో మాట నాదే. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు నా మీద దాడికి ప్రయత్నించడం, ఇలా మార్షల్స్ చేత నెట్టించడం, వైకాపా ఎమ్మెల్యేలతో నువ్వెంత అని మాట్లాడుకున్న తీరు, ఒక రకంగా చెప్పాలంటే ఒక్కడినే నేను తెగించి పోరాటం చేశాను. గ్యాలరీలో ఉండే మీడియా మిత్రులను అడగండి, ఆ రోజు శాసనసభలో ఉండే ఎమ్మెల్యేలని, మంత్రులను అడగండి. లిటరల్గా మీ మీద భౌతిక దాడి కాకుండా పూర్తి స్థాయిలో భౌతిక దాడి ఒకటే జరగదు, మిగతా అన్నీ జరిగాయి.